మాకు భూగర్భ డ్రైనేజీ మంచి ఫాస్ట్గా జరిగింది. మరి అది వరకు నీళ్ళు బయటకుండి దోమలు అవన్నీ చాలా చండాలంగా ఉండేది. అంతా సంఖ్య రేట్ అయిపోయింది. మరి బీటీ రోడ్లు విస్తరణ. ఇదివరకు రోడ్లు ఏదైనా వాహనం వస్తాయంటే పక్కన సైడ్లో నుంచి కేంద్ర పడేవాళ్ళం. ఇప్పుడు అది లేకోకుండా రోడ్లు విస్తరణ చేశారు. రోడ్లు బాగున్నాయి. ఇది నిమ్మకూరు నిబానపూడికి ఇవాళ కోరిక కాదు, అది చిరకాల కోరిక. అది మా గ్రామాలకి రోడ్డు కలవాలనేది. పూర్వం పెద్దలు కూడా ఇదే రోడ్డున డొంక రోడ్డు అంతా నడుచుకుంటూ పామర్ కానీ ఇవన్నీ కూడా వ్యాపారాల గురించి కానీ రైతు వారికి కానీ నడుస్తూ ఉండేవాళ్ళు. అది 1982లో తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన నాటి నుంచి నందమూరి తారక రామారావు గారి దగ్గరికి వెళ్ళటం జరిగింది. ఆ రోజున కూడా అడగటం జరిగింది. రామారావు గారు పోస్తామన్నారు, కానీ అది అవ్వలేదు. ఈ మధ్యకాలంలో మన లోకేష్ బాబు గారు పంచాయతీరాజ్ మినిస్టర్ అయిన తర్వాత కలవటం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించి మాకు గ్రామాలకి రవాణా సౌకర్యానికి కానీ దేని నిమిత్తం అన్ని ప్రజల సౌకర్యాలకు కానీ అన్నిటికి కూడా రోడ్డు పోయటం జరిగింది. మా గ్రామాలన్నీ కూడా ఆయనకి ఎంతో రుణపడి ఉంటాం. మన వెంకటేశ్వర స్వామి గుడికాడ నుంచి మా అరిచన వాళ్ళకి రోడ్డు బాగా మంచి రోడ్డు వేస్తున్నారు. మళ్ళీ నిమ్మకూరు నుంచి అటు కూచిపూడి అటు నిర్మూలికి వెళ్ళే రోడ్డుకి మళ్ళీ రోడ్డు కలుపుతున్నారు. ఈ నీళ్లు మురికి వాటర్ బయటికి వెళ్ళేది. అటువంటిది ఆ బొమ్మల కాడ నుంచి ఉంటే మన రామారావు గారి బొమ్మల కాడ స్మెల్ వస్తూ ఉండేది. అదంతా ఇప్పుడు మంచి డ్రైనేజీ కడుతున్నారండి. ఆ డ్రైనేజీ మొత్తం వెళ్ళిపోతుంది. అక్కడికి స్మెల్ ఉండదు. అనేక విధాలుగా బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ అనేక విధాలుగా కార్పొరేషన్ వాళ్ళు కూడా అందరికి ఆల్మోస్ట్ వాళ్ళందరికీ ఎవరైతే అప్లై చేసుకున్న అందరికి కూడా ఇవ్వటం జరిగింది. వాళ్ళు కూడా అనేక యూనిట్లు ప్రారంభించి పాడి పరిశ్రమ వాళ్ళు పాడి పరిశ్రమగా, అలాగే వ్యాపార నిమిత్తంగా వ్యాపారంగా, అలాగే కొన్ని యూనిట్లు ఏ విధంగా అయితే వాళ్ళు అప్లై చేసుకున్నారో అదే యూనిట్లు బ్యాంకు వాళ్ళు లోన్ ఇవ్వడం జరిగింది. 2006లో దుర్గాబాయి మహిళా శిక్షణ కేంద్రంలో జాబ్ ప్రింటింగ్ ప్రెస్గా ఆపరేటర్గా పనిచేసాం సార్. మేము నిమ్మకూరు వచ్చిన తర్వాత చాలా ఇబ్బంది పడ్డాం సార్. హౌస్ వెళ్ళేది ఇబ్బంది పడి చాలా 3 నిడుమూలు పామరు ఇలా ఇల్లు దొరికే ఇబ్బంది పడ్డాం సార్. తర్వాత మాకు గ్రామ సర్పంచ్ గారు లోకేష్ బాబు గారు మాకు రేషన్ స్థలం ఇచ్చారు సార్. అన్ని విధాలుగా హ్యాపీగా ఉంది సార్. సొంత ఇల్లు కళ నెరవేరింది సార్. SWM CHAM మొబైల్ యాప్ సహాయంతో RFID కార్డులు రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా నిమ్మకూరులో ఏర్పాటు చేయడం జరిగింది. RFID కార్డులు స్కాన్ చేయడం ద్వారా ఆ రోజు ఆ ఇంటికి వెళ్ళి చెత్త కలెక్ట్ చేశారా లేదా అనేది మనం తెలుసుకోవచ్చండి. అలాగే ప్రతి ఇంటికి చెత్త కలెక్షన్ చేసి దాని ఇంటి దగ్గరే సాగ్రిగేషన్ చేయడం జరుగుతుంది. షెడ్ దగ్గరికి తీసుకుని వచ్చి నాడపు నందు వేసి అది కొన్ని రోజుల తర్వాత తీసి వర్మీ పిట్స్లో తరలించడం జరుగుతుంది. మా నిమ్మకూరు గ్రామ హైవేకి ఫేసింగ్లో ఉండడం జరుగుతుంది. ఆ చెరువులో అన్న ఎన్టీ రామారావు గారి యొక్క విగ్రహాన్ని అక్కడ పెట్టాలనే ఉద్దేశంతో ఈ చెరువుని బ్యూటిఫికేషన్ కింద కలెక్టర్ గారు వచ్చి శంకుస్థాపన చేయడం జరిగింది. శివాలయానికి ఏ రోజు ఎక్కడ ఏ గవర్నమెంట్ 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టింది లేదు మాకు తెలిసి. ఇవాళ ఆయన రాగానే ఫైల్ పెట్టిన 1 వీక్లో శాంక్షన్ చేసి ఇవాళ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కావచ్చు, అలాగే గాలిగోపురం అవన్నీ కూడా ఆయన ఇంకో 50 లక్షలు శాంక్షన్ చేయడం కూడా రెడీ ఉన్నారు. ఆ పూజారులు చెప్తున్నారు, మేము గత 10 ఏళ్ళ నుంచి తిరుగుతాం బాబు, మాకు ఎప్పుడు ఏమీ చేయలేదు. ఇదివరకైతే కనుకమ్మా ఈ కేబుల్ వాళ్ళు పెంచడాలు చేయటాలు ఇబ్బందులు పెట్టేవారు. ఇప్పుడు ఏంటంటే ఆ ఇబ్బంది లేదు. టీవీ క్లియర్గా వస్తుంది, ఫోన్ పనిచేస్తుంది. అసలు నెట్ కనెక్షన్ వచ్చింది ముందు ఇంటికి. ఆ నెట్కి వేరే, కేబుల్ టీవీకి వేరే, ఇవన్నీ కట్టుకోవాల్సి వచ్చింది. మరి తక్కువ వాళ్ళు కట్టుకున్న కష్టమే కదా బాబు. నెట్ అనేది అసలు ఎక్కడో ఒకళ్ళు తప్పితే ఉపయోగించేవాళ్ళు కాదు, చదువుకున్న పిల్లలు ఉంటే తప్పితే. ఇప్పుడు ఏంటో తెలుసా, చిన్నపిల్లల కాడి నుంచి అసలు వాళ్ళకి నెట్ ఏంటో దాని విధానం ఏంటో అర్థమవుతుంది కదా. ఇంకా ముందు ఇంకా డెవలప్ అవుతుంది కదా, చాలా హెల్ప్గా ఉంటుంది. లోకేష్ బాబు గారు మొట్టమొదట డెవలప్మెంట్లో చేపట్టిన ఫస్ట్ కార్యక్రమం బెల్ కంపెనీ. ఒక కాలేజ్ స్టూడెంట్ లాగా ఫైల్ పట్టుకుని తిరిగి ఆ బెల్ కంపెనీని శాంక్షన్ తీసుకోవడం జరిగింది. ఈ మంచినీటి సమస్య మన గ్రామంలో ఉండకూడదనేటువంటి ఉద్దేశంతో నారా లోకేష్ బాబు గారు దత్తత తీసుకున్నటువంటి మన గ్రామానికి ఒక NTR ట్రస్ట్ ద్వారా
ఆర్వో ప్లాంట్ నిర్మించడం జరిగింది. ఈ ఆర్వో ప్లాంట్ ద్వారా లభించినటువంటి మంచినీటిని మన నిమ్మకూరు గ్రామం చుట్టూ ఉన్నటువంటి 4 గ్రామాలు కూడా ఈ మంచినీటిని సద్వినియోగం చేసుకుంటూ మన గ్రామంలో ఉన్నటువంటి మంచినీటిని వినియోగించుకుంటున్నారు. అండర్ డ్రైనేజ్ వచ్చాక ఇలాంటి వాటర్ ఎక్కడ కూడా నిల్వ ఉండలేదు. వర్షం నీళ్ళు కూడా ఎక్కడ కూడా మాకు ఉండలేదు. ఊరంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. ఇంకా లోకేష్ బాబు గారు ఆయన వచ్చినప్పుడు అయితే ఆయన మాతో మాట్లాడే విధానం చూస్తే మేము చాలా ఆనందపడుతూ ఉంటాం. అందరిని దగ్గర తీసుకోవటం, ఆయన చక్కగా అందరిని వివరంగా అడుగుతాడు ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పి. అందరికీ రామారావు గారు చేశారు. ఇప్పుడు తాతగారు చేసినట్టు మళ్ళీ ఈ బాబు లోకేష్ బాబు మనవడగా మా ఊరిని మా అదృష్టం, అది మా అదృష్టం అన్నమాట.